ఈ రోజు మనం ఉత్తరాఖండ్ లో ఉన్న భోటియా తెగ యొక్క కల్చర్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీళ్ళు వేసుకునే సాంప్రదాయ బట్టల్లో ఈ డ్రెస్ ని రాంపా డ్రెస్ అంటారు. వీటి ఒక్కొక్కటి పేర్లు చెప్తాను చూడండి. తల మీద వేసే కొంగుని చుప్లి అని, జాకెట్ టైప్ లో ఉండేదాన్ని అంగడి అని, నడుముకి కట్టే వైట్ కలర్ ని పాగడా అని, బ్లాక్ కలర్ లో ఓని టైప్ లో ఉండేదాన్ని పాకి అని, లెహంగా టైప్ లో ఉండేదాన్ని గాగ్రీ అని అంటారు. ఈ గాగ్రీని పైన వేసుకునే జాకెట్ ని ఏ కలర్ అయినా వేసుకోవచ్చు గానీ మిగిలినవి మాత్రం బ్లాక్ అండ్ వైట్ కలర్ లోనే ఉండాలి. మెడలో వేసుకునే దీన్ని గ్లోబంద్ అని, ఈ పాపడి బిల్లని మాంటిగా అని, నడుముకి కట్టే వడ్డానం టైప్ లో ఉండేదాన్ని కమర్చల్లా అని అంటారు. ముఖ్యంగా పెళ్లైన మహిళలకి ముక్కులో నత్తు మాత్రం కంపల్సరీ అన్నమాట. మన వైపు పెళ్లైన మహిళలకి మంగళసూత్రం ఎలాగో ఇక్కడ పెళ్లైన మహిళలకి ముక్కుకి నత్తు కంపల్సరీ అన్నమాట. ఈ వెనకాతలు పెట్టుకునే దాన్ని కండి అంటారు. దీనిలో ఆవులకి గడ్డి తేవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మెడలో మంగళసూత్రం ఏమీ వేసుకోరు గానీ ఒక చిన్న నల్లపూస అయినా వేసుకుంటారు మెడ బోసిపోకుండా. లిప్స్టిక్ మాత్రం కంపల్సరీ డైలీ పెట్టుకుంటారు. ఈ భోటియా తెగ అనేది టిబెట్ నుంచి వచ్చిన ఒక వర్గం. వీళ్ళు మాట్లాడే భాష గర్వాలి, కుమౌని, జున్సారే అండ్ అలాగే హిందీ కూడా మాట్లాడతారు. వీళ్ళు ఎక్కువగా ఇండో టిబెటన్ బార్డర్ వెంబడి ఉన్న హిమాలయ పర్వత ప్రాంతాల్లో నివసిస్తారు. వీళ్ళ జీవన విధానం వచ్చేసి ఔషధాలు అండ్ అలాగే సుగంధ ద్రవ్యాల సేకరణ. గోధుమలు, మొక్కజొన్న, రాగులు, జొన్నలు, పీస్, రాజ్మా అండ్ అలాగే కొన్ని రకాల పప్పు ధాన్యాలు కూడా పండిస్తారు. మాక్సిమం అన్ని కూడా సిల్వర్ జ్యువెలరీనే వేసుకుంటారు. ఈ రోంపా డ్రెస్ ని మునుతో తయారు చేస్తారు. డీటెయిల్ వీడియో కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో చూడండి.